10 నెలలు మోసిన కడుపు 10 ఏళ్లుగా అల్లారుముద్దుగా పెంచిన ఆత్మీయత అన్నీ ఒక క్షణంలో శూన్యమయ్యాయి. కన్న పేగుబంధం కన్నా పరిచయమైన కొద్ది కాలమే అయిన ప్రేమికుడే మిన్నా అని ఒక కూతురు తేల్చేసింది. తిరుపత్తూరులో వెలుగు చూసిన ఈ ఘటన ప్రతి తల్లిదండ్రులను ఆలోచనలో పడేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా సెన్సేషన్ సృష్టిస్తోంది. తిరుపత్తూరుకు చెందిన ఒక యువతి స్థానిక యువకుడితో ప్రేమలో పడింది. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు కంగారు పడ్డారు. ఆ అబ్బాయి ప్రవర్తన బాగోలేదని, అతన్ని పెళ్లి చేసుకుంటే జీవితం నాశనమవుతుందని హెచ్చరించారు. కన్నవారి మాటను ఏమాత్రం పట్టించుకోలేదు సదరు యువతి. పైగా తల్లిదండ్రుల ప్రేమను అనుమానంగా చూసింది. ఆవేశంలో ఇల్లు విడిచి వెళ్లిపోయింది. ఈ లోకంలో ఎవరూ లేకపోయినా కన్నవారు ఉంటారన్న నిజం ఆ క్షణంలో ఆమెకు కనిపించలేదు. చివరకు పోలీస్ స్టేషన్ మెట్లెక్కే పరిస్థితి వచ్చింది. తమ కూతురు మళ్లీ ఇంటికి వస్తుందేమోనన్న ఆశతో స్టేషన్ బయట వేచి చూశారు. ఆమె రాగానే కళ్ళల్లో నీళ్లతో ఒక్కసారిగా కాళ్లపై పడ్డారు. బిడ్డా, నీకు ఈ జీవితం వద్దు, మా ఇంటికి వచ్చాయని ప్రాధేయపడ్డారు. కాళ్ళు మీద పడ్డారు, వేడుకున్నారు. గతాన్ని మర్చిపోదాం, నువ్వు ఇప్పుడు వచ్చేస్తే మన కుటుంబం బాగుంటుందని ఏడుస్తూ వేడుకున్నారు. ఆ బిడ్డ కాళ్ళు పట్టుకొని స్టేషన్ దగ్గర. ఆ తల్లిదండ్రులకు మాటకు అక్కడున్న పోలీసులు కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయే తప్ప ఆ కూతురి మనసులో మార్పు అయితే రాలేదు. అంతలా తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నా ఏమాత్రం పట్టించుకోకుండా తండ్రిని పక్కకు నెట్టి కన్నవారిని కన్నీటిలో ముంచేసి తన ప్రియుడితో కలిసి వెళ్ళిపోయింది. వెనక్కి తిరిగి చూడనైనా చూడకుండా ఆమె కదలటం ఆ తల్లిదండ్రుల గుండెలను ముక్కలు చేసింది. దీంతో తండ్రి తన బాధను పక్కనే ఉన్న పోలీసులకు చెప్పుకోవడం చూస్తుంటే ఎవరికైనా కన్నీరు రాక మానదు. ఈ దృశ్యం చూసిన వారు కళ్ళు తుడుచుకోవడం తప్ప ఏం చేయలేకపోయారు. ఇన్నాళ్లు పెంచిన పేగుబంధం ఒకే ఒక క్షణంలో తెగిపోవడాన్ని ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. కన్నవారు పడ్డ కన్నీరు, వారి కాళ్ళ దగ్గర పడిన ఆ వేదన ప్రతి ఒక్కరిని కూడా కలిచివేస్తోంది. ప్రేమ ఉండొచ్చు, కానీ ఆ ప్రేమ కోసం కన్నవారిని ఇంతలా ఏడిపించడం అవసరమా అనే ప్రశ్న ఇప్పుడు అందరినీ కూడా వేధిస్తోంది. తను వెళ్ళిపోతూ ఆ తల్లిదండ్రులకు ఇచ్చిన కానుక కేవలం కన్నీటి బొట్లు మాత్రమే. సమాజం ఎంత ముందుకు వెళ్ళినా తల్లిదండ్రుల ప్రేమ ఎప్పటికీ పవిత్రమైంది. ఆ ప్రేమకు వెల కట్టలేమెవరం. కన్న తల్లిని, కన్న తండ్రిని మించిన దైవం మరొకటి లేదని అనుకుంటాం. ఎమోషన్స్ అనేవి మనుషులను ఒక్కటి చేయాలి, కానీ ఇలా విడదీయడం ఎంతో బాధాకరం. ఆ తల్లిదండ్రుల గుండెల్లో రగులుతున్న ఆవేదన, వారి కళ్ళలోని నీళ్లు చూస్తుంటే ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఎమోషనల్ కామెంట్స్ చేస్తున్నారు. ఆ అమ్మాయికి తన తప్పు ఎప్పుడు తెలుస్తుందో తెలియదు, కానీ ఆ తల్లిదండ్రులు అనుభవించిన ఆ క్షణం మాత్రం మర్చిపోలేంది. మనం గెలిచే ఈ ప్రేమ కోసం మనల్ని కంటి పాపలా చూసుకున్న కన్నవారిని బలి ఇవ్వడం సమంజసమేనా? ఈ ఘటన మనందరినీ ఆలోచనలో పడేసి నిజాన్ని మరోసారి స్పష్టం చేస్తోంది. మరి ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి? ఆ అమ్మాయి చేసిన తప్పా ఒప్పా? కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం వేద టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. வண்டியில